ఉన్నారు. వాళ్ళ సొంత అన్నయ్య మోయా ఉన్నాడు. ఇక్కడ నుంచే పుట్టి పెరిగిన హిడ్మా మావోయిస్ట్ పార్టీలో కీలక దశకు ఎదుర్కొని సెంట్రల్ కమిటీ మెంబర్గా తన ప్రస్థానాన్ని ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగించాడు. అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ హిడ్మాని చేశాడంటే ఏ స్థాయిలో మనం హిడ్మా ఉన్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్న హిడ్మా పేరు ఎక్కడ చూసినా కూడా హిడ్మా ఎన్కౌంటరు, హిడ్మాని ఎందుకు చంపారు, మొత్తం ప్రకృతిని ధ్వంసం చేస్తూ హిడ్మాని టార్గెట్ చేశారని చెప్పి అనిపిస్తుంది. గోపి ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళ అన్న మోయా ఉన్నాడు. తెలుగు రాదు కానీ ఒకసారి మాట్లాడిపిద్దాం మనం. మాట్లాడు. హిడ్మా ఒకసారి అడుగు. నా తమ్ముడు ఇడమలు నా తమ్ముడు అని కావచ్చు కదా. నువ్వు అడుగు అడుగు, నీకు వచ్చిన అడుగు. నా తమ్ముడు ఇడమలు ఈశ్వర్ काम की समत्तर जनता मैदे और निना मैदा यो जनता मैदे काम की समत्तर भारत जनता मैदे. నా తమ్ముడు కామ్ కిషో మత్తర్ భారత జనతా మైదాన్ కే కామ్ కిషో మత్తరు లోతమ ఇన్ని సంవత్సరాలు తర్వాత పోయాడు కదా నక్సలైట్ల దగ్గరికి. 40 ఏళ్ల తర్వాత ఎన్కౌంటర్ అయ్యాడుగా. వీళ్ళ కుటుంబం నుంచి ఏం స్పందన వస్తుంది అడుగు. మీ కుటుంబం తగ్గ బాత్ ఈ సమత్तर ఇనమంతర్ నా కుటుంబం తగ్గ బాత్ ఇవ్వరు. जनता की मैदान लड़ाई मासो मत बात ही और మాకిన్ బాత్ ఇత్తది ఇల్లే. ఏమంటుండు స్పందన అంటే ఇట ప్రజల గురించి వాడు పాల్పడుతున్నాడు కానీ అంత ఉద్యోగం చేస్తున్నాడు కానీ మా కోసం చేయట్లేదు. భారత్ ప్రజల గురించి తిప్పలు పడారు. కుటుంబ సభ్యులకు ఏమన్నా జరిగిందా ఒకసారి అడగండి. మీ కుటుంబం తగ్గ బాత చెప్తాయి అబ్బిగా. ఇక మా కుటుంబం బాత్ ఇల్లు ఎప్పుడైనా మాట్లాడిండా హిడ్మా? ఎప్పుడైనా టచ్ లోకి వచ్చిండా వీళ్ళకి? ఇక్కడ ఇడమా టచ్ లకి రావట్లేదు. మేము కూడా కలిసేటోళ్ళమే. మేము ఒక్కో గుంపు ఒక్కో చెట్ట మేము ఉండేది కానీ ఇట్లా ఇక్కడ వచ్చినా కానీ మాకు పిలిపించేటోళ్ళే కానీ ఇక్కడ రావట్లే. వీళ్ళకి టచ్ అయింది లేదు. మీకు బెగ్గ కరెంట్ బాధకి ఇస్తామంటే మీరు కెళ్ళట్ కోయితే కదా. మాకు ఉండేదాం కరంగి మత్తరు కొని పేరుకి కరంగూరు మాకని మత్తరు. మన ఈ మధ్య డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వచ్చాడు కదా. వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏమని చెప్పాడు? ఇలే నిమ్మ అంటే నువ్వు విజయ్ శర్మలో హోం కేంద్ర మంత్రి వాసమత్తారు కదరా. ఓర్ బాతకెత్తారు మీ కుటుంబంకి నువ్వు బెసోర్ సాయితకి ఇతను ఇస్తారా బాతకి ఇతను ఇస్తారా ఇసుంతది ఇతను మీ కుటుంబంతే విడమాకి నువ్వు వింగకి ముట్టు బాత ఎంజోకెత్తారో బాత ఎంజోకేసి అది వెంట కనకల అసలు కాయలో చెప్పమని ఆ రోజు వీడు కలవట్లేడట విజయ్ శర్మ వచ్చినప్పుడు ఇలా అమ్మ కలిసిందట ఇక్కడికి. కానీ ఏమని చెప్పిండ్రో ఏంటి నాకు తెలియదు, నేను కలవట్లేను కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు డబ్బులు వస్తున్నాయి దాదాపుగా ఎన్ని కోట్లు అని చెప్పారు రివార్డు గోపిభాయ్? కరోడ్ అని చెప్పిండు. ఎన్ని కోట్లు అని చెప్పలేదా? కోట్లు చెప్పలేదు. కోట ఏంటి కోటు కరోడ్ అంటే కోటు కోటి అని చెప్పి ఆ ₹1,00,00,000 వీళ్ళకి వస్తాయి కదా వీళ్ళు లొంగిపోతే మంచిగా అవుతుందని ఆయన చెప్పి వెళ్ళిపోయిండట. నేను కూడా కలవట్లేను. తెలుసా వీళ్ళ అన్నయ్యకి తెలుసా? అడుగు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఎన్కౌంటర్ అయ్యింది కదా, తమ్ముడే కదా? ఏం చెప్పదలుచుకోండి మామూలుగా? కమ్జోర్ ఏమింది ఏమంటుండు? మా బతుకు అంటే చిన్నదే, ఎక్కువ లేదు పెరిగింది లేదు ఏమంటుండు. మా బతుకు బాధ మంచిగా లేదు అనుకుంటుండు. ఇప్పుడు ప్రభుత్వం మీ ఇండ్లన్నీ ఇక్కడ డెవలప్ చేస్తాం అనుకుంటుంది, మీకు మంచి ఇండ్లు కట్టించి మీకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. నిజమేనా? నమ్ముతారా? అదే చెప్తుంది కానీ తెచ్చేది లేదు. ఇది తోట ఇల్లు ఏంటో ఇది. ఇప్పుడు మోయా ఏం పని చేస్తాడు? ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు. ఎంత పిల్లలు? ముగ్గురు పిల్లలు. కానీ వీళ్ళది చాలా పేద సాదా సీదా బతుకులు. కానీ ఇలాంటి ఇంటి నుంచే ఒక ఆదివాసీలు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పేదరికం కావచ్చు, ఇక్కడ మనం చాలా మందిని చూస్తే కనుక వాళ్ళ మనుషులకు కల్మషం లేదు. వాళ్ళ మనుషులు ఏదో కార్పొరేట్ సంస్థలు కానీ ఏదో దోచుకోవాలన్నా కనీసం ఇది కూడా లేదు. వాళ్ళైనా చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా కొన్ని ₹10 ₹20 ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకునే మనుషులు. కానీ ప్రభుత్వాలు మాత్రం వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి అనేది ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు గోపి తెలుగు వచ్చిన గోపి కూడా సేమ్ అదే విషయాన్ని చెప్తున్నాడు. కానీ
హిడ్మాని టార్గెట్గా చూపిస్తూ ప్రభుత్వాలు మాత్రం తమ ప్రతిష్టను పెంచుకునే దిశగానే అమిత్ షా ప్రయాణిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హిడ్మా ఇంటి వద్ద ఉన్న మనము హిడ్మా ఇంటి వద్ద ఒక్కసారి లోపల పరిణామాలు చూద్దాం. ఎందుకంటే ఇదే ఇంటి నుంచి తన ఎదిగిన తీరుకోవచ్చు, ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించిన వ్యవహారం కావచ్చు. 40 ఏళ్ల పాటు పార్టీలో ఎదురులేని వ్యక్తిగా గెరిల్లా ఆపరేషన్కి ఒక కేంద్ర బిందువుగా తను రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఏ పోలీస్ అయినా బలి కావాల్సిందే అన్న స్థితిలో మావోయిస్టు పార్టీని ఎక్కడో అంటే దాదాపుగా అంటే ఆకాశం శిఖరాన ఉంచిండనేది ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ అదే మావోయిస్టు పార్టీ హిడ్మా పోలీసులు ఎదుట నేల కొరిగిన తర్వాత అందపాతాలనికి దారి స్థితికి వచ్చింది. సో మనం ఇంటి వద్ద చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతటి పేదరికం ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు. మనం పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మన ఇంట్లో ఆ వస్తువులు లేవు ఈ వస్తువులు అని చెప్పి ఎంతో గందరగోళానికి గురవుతుంటాం. కానీ వాళ్ళ ఇళ్లలో ఎటువంటి వస్తువులు ఉండయి, వాళ్ళు ఎక్కడ వేసినా అంటే మామూలుగా అన్నాన్ని వండుకున్న మిగతా పాత్రలు కావచ్చు అవన్నీ అక్కడ వేసి ఉంటారు. ఇంట్లో కూడా కోళ్ళు తిరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే సాదా సీదా బతుకుల నుంచి ఖచ్చితంగా బతుకులు కానీ ఆదివాసీ గ్రామాలు గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి హిడ్మా లాంటి బార్సా దేవ లాంటి ఎంతోమంది వ్యక్తులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ అదే హిడ్మా వీళ్ళకి ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కాలంలో ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హిడ్మా అనే పేరు ఖచ్చితంగా వీళ్ళను డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే హిడ్మా గురించి కొంచెం చెప్పండి, మీకున్న పరిచయ క్రమం కావచ్చు. మీరేమవుతారు, బావ అవుతారా? మాకి బావ అవుతాడు. మాకి ఇప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. మాకి ఇప్పుడు ప్రజలు గురించి తిరుగుతున్నాడు, కానీ మా కోసం కాదు. అంటే పార్టీలకు పోయిన తర్వాత ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా కలిసిండా దళంతో పాటు? నాకు కలవట్లేదు నాన్న, అసలు కలవలేదు. అస్సలే కలవట్లేదు. ఒకసారి 6 సంవత్సరాలు అవుతుంది కలిసింది కటిపిల్లలు పోయినప్పుడు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు మంచిగా అనేస్తున్నదా, ఏమైనా మీరు మంచిగా బతుకుతున్నారా ఏంటా అదే అడిగిండు. అందరు ఇంటి కాడ మంచిగా ఉన్నారా లేరా? ఇంటికి అయితే రాలేదు. ఇంటికి రాలేదు. ఎక్కడ కలిసాడు? బయట కలిసిండు, అడవుల్లో కలిసాడు. బాగానే ఉన్నాడు అప్పుడు కలిసినప్పుడు? మీరు బాగానే ఉన్నాము అప్పుడు. బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజే తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటుంది రాజే? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతమేనా? ఇక్కడ కూడా వచ్చేది అది. వచ్చేదా? అవును. అంటే మీ క్యాస్ట్ అయినా, మీ కులం? వాకులమే, ఎస్టీ. అంటే వాళ్ళిద్దరు పరిచయం పార్టీలు ఒకేసారి పోయారా లేకుంటే తదుపరి పరిచయం అయింది వాళ్ళకి? మరి నాకు కండ్లు తిరుగుతున్నానా. సో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఏమంటారు ఇక్కడికి వచ్చి? హిడ్మా ఎన్కౌంటర్ అయిన పోలీసులు ఇక్కడ వచ్చి చెప్పట్లేరు ఇంకా. ఇప్పుడు హిడ్మా చనిపోతే పోయింది కానీ మీకేంటి అంత ఆలోచన అని చెప్తారు ఎవరు. కానీ గవర్నర్ ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులుగా బార్సా దేవ ఎవరు? బార్సా దేవ ఇక్కడ కాదు, ఒయ్యిపారా. తెలుసా నీకు బార్సా దేవ? తెలుసు. హిడ్మా తర్వాత ఇప్పుడు ఆయనే గెరిల్లా నడిపించే పార్టీ అధినేతగా ఉన్నాడు. నాకేం తెలుసు, అలాంటి సంగతి మాకు తెలియదు కదా. మేము వాళ్ళకి కలవము. మమ్మల్ని నక్సలైట్లో మీ కుటుంబం నుంచి ఎవరైనా చేరారా? మా కుటుంబం నుంచి ఇంకా ఇక్కడ నుంచి మడవల దగ్గర నుంచి ఎవరు చేరట్లేదు. కుటుంబం నుంచి? మా కుటుంబమా? మా బిడ్డ ఉంది. నా బిడ్డ సొంత బిడ్డ ఉంది. పార్టీలకు ఎందుకు పోవాలి? హిడ్మా చనిపోయాడు కదా, ఎన్కౌంటర్ అయిన కాడ అది కూడా ఉంది. అదే దానికి జైలు పెట్టిండట, రాజమండ్రి జైలు పెట్టి ఉన్నారని. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి నేను ఈ పని చేయకుండా నీవు పిల్లలతోటి ఆడి ఇప్పుడు తినటానికి కుదరదు కదా, ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది, ఏది ఈ తినటానికి ఒక ముద్ద దొరుకుద్ది అని చెప్పి ఒక చెంప నేను కొట్టాను. దాని తర్వాత అది ఏటో మనకి తెలియకుండా ఉరికింది. నేను చుట్టాల దగ్గర పోయిందని నేను ఆలోచించుకున్నా. అట్లా అని నేను రేపు ఎల్లుడో ఉండి చూద్దేమో లేదు దళంకి పోయింది అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయింది. హిడ్మా దళంలోనే ఉండేదా? హిడ్మా దళంలోనే ఉండేది. మామ కదా, మామయ్య అని. అదే 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. బిడ్డను వెళ్ళి చూడవా మరి? రాజమండ్రి జైలుకి వెళ్తావా? ఏం చేయాలి నాన్న, ఇప్పుడు ఎక్కడ తెలియకుండా మేము ఇప్పుడు సుఖమా మాది, జైలు అయినా ఏదైనా దంతవాడ సుఖమా. పోలీసులు ఏమైనా చూపించారా? అంటే నీ బిడ్డను చూపిస్తామని చెప్పి తీసుకెళ్తా అంటున్నారా? లేదు చెప్పట్లేరు. మేము కాసేపు ఉండి అప్పుడు కానీ వెళ్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉందా లేదా, ఇప్పుడు సంపర్కం ఉంది. ఇప్పుడు సిలిండర్ అయిన వాళ్ళు ఉన్నారు సారు, సిలిండర్ ఉండేటోళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఏం కాదు నీ బిడ్డ ఉంది కానీ నువ్వంతా కంగారు పడకు,
వస్తే వస్తావు కానీ ఇక్కడ కలిసి ఫోన్ చేసి రమ్మంటాడు. ఏ వయసులో హిడ్మా వెళ్ళాడు పార్టీకి ఇక్కడ నుంచి? ఈ వయసు వెళ్ళాడు కానీ మాకు అంత తెలియదు. 17 అట్లా 17, 18. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని దానికి ఏం చెప్తారు కారణం? దానికి వాళ్ళు ఆడుకుంటాడనట్టు ఇప్పుడు దళం వచ్చి నేర్పిందిగా. ఇప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మనము ఇట్లా ఉద్యోగం చేస్తేనే మనకి మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు అడవి మన భూములు అన్ని సామ్రాజ్యవాదులు సమ్మతవాదులు ఇలాంటి వాళ్ళు లాగి మనకంత భూమి ఇవ్వకుండా చేసుకుంటారని ఆలోచించి ఇది చెప్తే వాడు ఆలోచించి వెళ్ళిపోయాడు. మాకు కూడా ఏం చదువుకున్నాడు? వాళ్ళు ఇక్కడ చదివింది లేదు నాన్న, వాళ్ళు ఇక్కడ అన్నారకే ఆమెకే ఇప్పుడు మాత్రలు ఇక్కడ చదివి అక్కడే చదివాడు పార్టీలో. ఇక్కడ చదవట్లేదు. 5వ తరగతి చదువుకున్నాడు అంటారు. ఇక్కడ 5వ తరగతి లేదు, ఇక్కడ 5వ తరగతి లేదు, ఏం లేదు. ఇప్పుడు 2వ తరగతి ఏమో ఇక్కడ చదువుకుంది. ఇక్కడ చదివింది లేదు. మేమంతా మొత్తం ఒక్కసారి చదివిన వాళ్ళు మేమే. ఇప్పుడు మామూలుగా మీరంతా రోజువారీ కూలీ చేస్తే మీ పంటలు పండించుకుంటే ఎంత డబ్బు వస్తుంది మీకు? మాకి పంటలు పండిస్తే మాకు తినటానికి మేము అమ్మట్లేదు. అమ్మేది ఒక 2,000, 3,000 అంతే అంతే. ఇప్పుడు బండి తోటే దున్నేస్తాం కదా, బండికి ఒక 10, 12,000 పోతాయి. మాకేముండదు, మాకు లాభం రావట్లేదు. దానివల్లే మేము గరీబు. మాకు ఇప్పుడు పేద రైతు గోచిగుడ్డలు పెట్టుకొని ఈ భూములు సంపాదించారు మా తల్లిదండ్రి. ఇప్పుడు మేము ఇదొకటి అదొకటి చేసి ప్యాంట్లు చెడ్డలు ఈ నిక్కర్లు ఏంటి మేము పెట్టుకుంటున్నా కానీ వాళ్ళకున్నావు గోపి. నేను కూడా వాళ్ళతోటి చదువుకున్నాను కానీ నేను 5వ చదువుకుంటున్నాను. నీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 40 నడుస్తుంది నాన్న, 40 నడుస్తుంది. సో మొత్తానికైతే ఎంత సాదా సీదా జీవితాలు అర్థం చేసుకోవచ్చు మనం. హిడ్మా సొంత అన్న ఎన్నో అన్న మోయా ఎన్నో అన్న 3వ అన్న. ఎంతమంది వీళ్ళు? అక్క చెల్లెలు అన్నదమ్ములు? నలుగురు అన్నదమ్ములు. 4 అక్క చెల్లెండ్లు ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు 2 తమ్ముళ్ళు చనిపోయారు. ఈ మోయా ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు ఇడమ ఉండేడుగా, ఇడమ చనిపోయాడు. 3 మొత్తం అయ్యారు. ఈడొక్కడు. అక్క చెల్లెండ్లు 4 ఉన్నారు. సో మొత్తానికైతే హిడ్మా మామూలుగా మనం ఫోటోలు చూస్తున్నా వాళ్ళ అన్న మోయాని చూస్తే కనుక ఎంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఎంతో బక్క చిక్కిపోయి వాళ్ళ బ్రతుకు తెరువునే ఏదో సాదా సీదాగా చిన్న భూమిలో వరి పండించుకొని వచ్చే డబ్బులతో సాదా సీదా జీవనం కనిపిస్తారు. కనీసం వాళ్ళకి వేసుకోవడానికి కూడా బట్టలు కూడా సరిగా లేని స్థితి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆదివాసీ గ్రామాలు కానీ గిరిజన బ్రతుకులు కానీ వాళ్ళ బతుకులు ఎనడం కోసం ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నా కూడా కానీ వాళ్ళ జీవితాలు ఇంకా కూడా మెరుగు కావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికీ వీళ్ళ ఇంట్లకు కరెంటు లేదు. సాయంత్రం 6 అయితే చిమ్మ చీకటి. ఏదో కిరోసిన్ దీపంతో వాళ్ళు అదే దీపంలో వండుకోవాలి, అదే దీపంలో తినాలి. మనం మామూలుగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉంటే కరెంటు లేకుంటే మనం తినేటప్పుడు కరెంటు పోతే మనం ఎంత గందరగోళానికి గురవుతుంటే మన పిల్లలు కరెంటు పోయింది ఎలా తినాలన్న బాధకు గురవుతారు. కానీ వీళ్ళందరూ అదే కరెంటు పోయిన స్థితిలో వాళ్ళు ఆ అన్నంలో పురుగులు పడ్డా ఇంకేది పడ్డా కూడా చూసుకోకుండానే వాళ్ళు అన్నం తింటుంటారు. అదే అన్నం కడుపులోకి వెళ్తుంది. మళ్ళీ తదుపరి వాళ్ళ బతుకును తీసుకోవడం కోసం ఉదయమే లేచి పొలాల వెంట పరిగెడుతుంటారు. వాళ్ళకు వచ్చేది ఈ మనం చెప్పకూడదు మామూలుగా మన దగ్గర వేలకు రూపాయలు ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళు ఏదో 6 కాలం పంట పండి వెళ్ళదీస్తే వాళ్ళకి వచ్చే డబ్బులు ఇందాక గోపి చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి ఇవంగా మిగిలేటి వేలల్లో. సో అవి కూడా వాళ్ళ పిల్లలకి బట్టలు కొనుక్కోవడం కోసం కావచ్చు, మిగతా వచ్చిన ధాన్యంతో బతుకు వెళ్ళడం కోసం ఉంటుంది. కానీ ఇప్పుడు పూవర్తి గ్రామం అయితే భారతదేశంలో ఒక మోటివేటెడ్ గ్రామంగా వెలుగుతుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి వాళ్ళ ఆశల ప్రకారం ఖచ్చితంగా ఈ గ్రామం కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. విత్ కెమెరామెన్ సంతోష్, పూవర్తి గ్రామం, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం.